హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో క్రిస్పీ కార్న్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో మనకి రైనీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రైనీ సీజన్లో మోస్ట్లీ మనం స్వీట్ కార్న్ అనేది తీసుకుంటూ ఉంటాం. సో స్వీట్ కార్న్ని రెగ్యులర్గా బాయిల్ చేస్తుంటాము అండ్ ఫ్రై కూడా చేస్తుంటాము. సో అలా రెగ్యులర్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా క్రిస్పీ కార్న్ అనేది ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం. సో దానికన్నా ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఒక 1 లీటర్ వరకు వాటర్ని అయితే తీసుకోండి. ఇవి బాగా మరిగిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక 2 పెద్ద స్వీట్ కార్న్ అయితే తీసి పెట్టుకున్నాను ముందే. ఇవైతే 2 పెద్ద స్వీట్ కార్న్స్ అండి. సో వాటిని బాగా బాయిల్ అయిన వాటర్లో ఇలా వేసేసుకోండి. సో ఇవైతే ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఆల్రెడీ వాటర్ని బాగా మరిగించుకున్నాం కదా. సో దాంట్లో ఈ స్వీట్ కార్న్ వేయగానే ఇట్లా పైకి వచ్చేస్తాయి, చూస్తున్నారు కదా. దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. ఇవి కొంచెం ఉబ్బిన తర్వాత ఇట్లా ఉబ్బినట్టుగా వస్తాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. సో నేను ఒక స్ట్రైనర్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ తీసి దాంట్లో వేసేసుకో. చూస్తున్నారు కదా, ఇవి కొంచెం చల్లారాలండి. ఇవి చల్లారిన తర్వాత మనం ఒక బౌల్ అయితే తీసుకొని వీటిని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో దీనికి కొంచెం సాల్ట్, ఇంకా పెప్పర్ పౌడర్ అండ్ పసుపు వేసుకున్నాను. మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. బాగా వీటిని కోట్ చేసుకోవాలి. ఇట్లా వీటికి పట్టేలాగా చూసుకున్న తర్వాత ఒక కప్పు వరకు కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాను. 1 టీ స్పూన్ వరకు మైదా పిండి, 1 టీ స్పూన్ వరకు బియ్య పిండిని అయితే తీసుకున్నాను. సో ఈ పిండి అంతా వీటికి బాగా పట్టేలాగా ఫస్ట్ మీరు వాటర్ వేయకుండానే కలుపుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా పట్టుకుంటుంది. వాటికి ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మనం వీటిని మిక్స్ చేసుకోవాలి. ఆ మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం మీకు ఆల్రెడీ ఉంటుంది. సో కొంచెం చల్లుకొని వేసుకుంటే కనుక మనకి ఇట్లా మంచి ఫ్రై చేసుకోవడానికి కన్సిస్టెన్సీ బాగుంటుంది అన్నమాట. తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. తర్వాత విడివిడిగా చూసుకుంటూ వేసుకోండి. మనం ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి కొంచెం అతుక్కుపోతూ ఉంటాయి. సో కొంచెం విడిగా చేసుకొని వేసుకోండి. సో ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. సో మిగిలిన స్వీట్ కార్న్ ఏదైతే ఉందో దాన్ని కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వచ్చేంత వరకు. సో చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు ఈ పిల్లలకైతే ఇవ్వాలనుకుంటే కనుక ఈ స్టేజ్లో మీరు చాట్ మసాలా కానీ కొంచెం సాల్ట్ పైన స్ప్రింకిల్ చేసి ఇచ్చేయచ్చు, డైరెక్ట్గా తినేస్తారు. కొంచెం పెద్దవాళ్ళు స్పైసీగా తినాలి అనుకుంటే కనుక మనం వీటిని టాస్ చేసుకోవచ్చు. టాస్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేయండి. ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ దీంట్లో మనం ఇక్కడ అల్లాన్ని బాగా కొంచెం చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. మనకి ఇందులో తింటుంటే బాగా అనిపిస్తుంది టేస్ట్ అయితే. అండ్ వెల్లుల్లిని కూడా కొంచెం చిన్నగా తీసుకొని వేసుకున్నాను. అండ్ రెండింటిని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం మీరు ఫైన్గా చాప్ చేసుకోండి. ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత మనం ఈ డీప్ ఫ్రై చేసుకుని స్వీట్ కార్న్ ఏదైతే ఉందో అందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. సో ఇందులో మనం కొంచెం పెప్పర్ పౌడర్, ఇంకా చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోండి. దాని తర్వాత కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. ఇది కొంచెం మంచి చట్పటా టేస్ట్ అనేది వస్తుంది మనకి. సో ఇవన్నీ వేసిన తర్వాత జస్ట్ టాస్ చేసుకోండి, బాగా ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 1 to 2 minutes ఉంటే సరిపోతుంది. తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా ఇలా టాస్ చేసుకోండి. సో ఇందులో మీకు
మనము అల్లం వేసాం కాబట్టి మీరు తింటుంటే అది మంచి టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇది కొంచెం బాగా స్పైసీనెస్ అనేది ఉంటుంది. సో మనం వర్షం పడుతున్నప్పుడు అయితే ఇది బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ టేస్ట్ని. సో పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయినట్టే స్వీట్ కార్న్. సో మన రెస్టారెంట్లో కూడా ఇవి చాలా కాస్ట్ ఉంటుంది. సో దాన్ని ఈజీగా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు. డెఫినెట్గా ఈసారి స్వీట్ కార్న్తో ఇది ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.